క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 29 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. 23వ కీర్తన 6వ వచనం. ఒక భక్త కవి ఇలా పాడుతున్నాడు: ప్రభువా, నా జీవితానికి ఒక్కొక్క రోజు నువ్వు కలుపుతున్నావు. ఈ రోజు కూడా అలాంటిదే. ఇంతవరకు జరిగిన నా ఆయుష్లో ఈ రోజు నాకు తెలియనిది. ఈ రోజులో నా కోసం ఏమున్నదో నాకు తెలియదు, కానీ ఒక విషయాన్ని మాత్రం నేను నిన్ను అడుగుతున్నాను. లోతైన పరిశుద్ధతలోనికి నన్ను నడిపించు. సుదీర్ఘమైన స్తుతుల మార్గంలో నన్ను నడిపించు. ఈ ఫిబ్రవరి 29వ తేదీ 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఆహా, 4 ఆశీర్వాదాన్ని ఈ రోజు సంపాదించుకోవచ్చు. ఇప్పటి వరకు కృపాక్షేమాలనేవి మన ముందు వెనుక ఆవరించి ఉన్న సంరక్షకుల్లా మనల్ని ఏ రోజుకా రోజు కాపు కాస్తూ వస్తున్నాయి. సంవత్సరంలో దారి తప్పిపోయిన దినంలాంటి ఈ రోజును కూడా మనలను సంరక్షించే దేవదూతలు మనతో ఉంటారు. క్షేమం అనేది మన అవసరాలు తీర్చడానికైతే, కృప అనేది మన పాపాలను తుడిచివేయటానికి దేవుడు అనుగ్రహించాడు. ఈ రెండూ కలిసి మన ప్రతి అడుగును స్థిరపరుస్తూ మన ఆయుష్లో చివరి రోజు వరకు మనల్ని కాపాడతాయి. కాబట్టి ఈ ప్రత్యేక దినమున మన ప్రభువును ప్రత్యేక సమర్పణా హృదయంతో సేవిద్దాం. ఏనాడు లేనంతగా ఉత్సాహభరితంగా మధురంగా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుకుందాం. ఈ రోజున ఒక విశేషమైన కానుకను దేవునికి గాని పేదలకు గాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఒక ప్రత్యేకమైన ప్రేమ కార్యాన్ని చేసి ఈ ఫిబ్రవరి 29వ తేదీను ఒక మరువలేని మధుర దినంగా మార్చేద్దాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.